గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ వంశీ. ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ ఏంటంటే గండిపేట్ మండల్, నార్సింగ్ మున్సిపాలిటీ, గండిపేట్ మండల్లోని సర్వే నంబర్ 35, 38, 39. సో దీంట్లో ఒక పబ్లిక్ యూటిలిటీ రోడ్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రోడ్ జెనసిస్ ఏంటి అంటే, మా తాతగారు టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక ఇంటర్నల్ యాక్సెస్ రోడ్ వదిలిపెట్టారు. దాని చుట్టూ కాలక్రమేణా రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఇదంతా. ఈ స్టోరీ రీసెంట్ స్టోరీ కూడా కాదు, 30 years బ్యాక్ ఉన్న స్టోరీ ఇదంతా ఇది. సో రిజిస్ట్రేషన్స్, హౌస్, మున్సిపాలిటీ పర్మిషన్స్, గ్రామ పంచాయతీ పర్మిషన్స్, ఇది టోటల్ గా ఇది రోడ్ అనే యాక్సెప్ట్ చేశాయి. సో రోడ్ అనే దాని మీద ప్లాన్స్ వచ్చేసాయి. రోడ్ అనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా అయ్యాయి. ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా దాని ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చాయి, వాటర్ లైన్స్ వచ్చినాయి. సో మల్టిపుల్ థింగ్స్ అది రోడ్ పబ్లిక్ రోడ్ కిందనే ఉన్నది. సో దీని మెయిన్ రోడ్డుకి నుంచి 200 to 250 రోడ్, చిన్నది, చాలా చిన్న రోడ్డు. ఇది యాక్చువల్లీ ఏమైంది, ఇది 2023 లోకల్ కార్పొరేటర్ హస్బెండ్, ఇది మా ప్లాట్, ఇది నేను కొనుక్కున్న ప్లాట్. గణేష్, అతని పేరు గోపాల గణేష్, వాళ్ళ వైఫ్ పేరు గోపాల సునీత. సో వాళ్ళకి దీని ఎందుకు దురుద్దేశం పుట్టిందో తెలియదు, కానీ ఈ రోడ్డు ప్లాట్ మేము కొనుక్కున్న ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసేసారు. డాక్యుమెంట్ 1 మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని వచ్చారు. మేము ఇక సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయాము. అంటే మాకు అది ఆల్రెడీ వాళ్ళు తెచ్చిన డాక్యుమెంట్ మేము రిజిస్ట్రేషన్ చేసాము. మీరు ఏమనంటే సివిల్ కేసు వేసుకోమంటారు సార్. మళ్ళీ మీరు ఎట్లా చేశారు అంటే మాకు తెలియదు, మాకేం దాని మీద ఏమి నోటీస్ ఏం లేదు. సో మేము చేసాం. వాళ్ళు వచ్చి హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళు హైదరాబాద్ వచ్చి కంప్లైంట్ చేసి అందరు ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో హైదరాబాద్కి వచ్చి కంప్లైంట్ చేశారు. మేము అయిపోతే ఫోటో తీసుకుంటాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే అనుకుంటున్నాము, ఈరోజు విజయ్ గారితో ఇది సాధ్యపడింది. మెయిన్ ఇష్యూ ఏంటంటే గండిపేటలో మా గ్రాండ్ ఫాదర్స్ ల్యాండ్స్ ఇవన్నీ ఉండేవి. కాలక్రమేణా అన్ని అంతరించిపోయాయి. మెయిన్ కొన్ని మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు చేసిన కొన్ని ఇంటర్నల్ లోన్స్ ఉన్నాయి.